నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన 'అవ్యక్తం' అనే కథను విందామా? శశిధర్ ఆనంద్ ఇంటి ముందు జరుగుతున్న తతంగాన్ని చూస్తూ నిలుచున్నాడు. ఆనంద్‌తో కొద్దిపాటి పరిచయమే అతనిది. ఆ రోజు ఉదయం తండ్రి ఫోన్ చేసి తన కజిన్ కొడుకు ఆనంద్ భార్య మాధవి ఉరిపెట్టుకొని చనిపోయిందని వెళ్ళమని చెప్పాడు. తండ్రి మరీ చెప్పాడని భార్య యశోదతో కలిసి ఆనంద్ ఇంటికి వచ్చాడు. ఆనంద్ తల్లిదండ్రులను ఎప్పుడో ఒకసారి చూసిన గుర్తు అతనికి. ఆనంద్ ఇంజనీర్ అని తెలుసు. చనిపోయిన మాధవికి 30 ఏళ్లుంటాయేమో. ఏ కారణంతో ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుందో తెలియదు. మనుషులు ఎందుకిలాంటి నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంతం చేసుకుంటారో అర్థం కాదతనికి. అక్కడే ఉన్న వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరికీ అసలు సఖ్యత లేదని అనిపించింది అతనికి. ఎవరో తన మోకాళ్ళ మీద టచ్ చేసినట్టు అనిపించింది అతనికి. తల వంచి చూశాడు. చిన్న పాప 2 నెలలలోపు ఉంటుందేమో. తల ఎత్తి అతని కేసి చూస్తుంది. ఆ కళ్ళు నీరసంగా ఉన్నాయి. వంగి పాపను ఎత్తుకున్నాడు. ఏదో వాసన పాప దగ్గర. క్షణం తర్వాత అర్థమైంది అదేంటో. యశూ భార్యని నెమ్మదిగా పిలిచాడు. యశోద అతని చేతుల్లోని పాపని చూసి ఎవరు కళ్ళతోనే అడిగింది. తెలియదు, డైపర్ మార్చాలనుకుంటా అన్నాడు. పాపని చేతుల్లోకి తీసుకుంది యశోద. ఇళ్లలో పనిచేసే అమ్మాయిలా కనిపిస్తున్న ఆమెని పాపకి డైపర్ మార్చాలమ్మా, ఎక్కడో చూపిస్తావా అడిగింది. ఆమె ఒక బెడ్రూమ్ వైపు చూపించి తల తిప్పుకుంది. తనని ఎక్కడ మార్చమంటుందో అన్నట్టు. యశోదకి అన్న పిల్లల్ని అక్క పిల్లలకి అలాంటి పనులు చేసే అలవాటు ఉన్నది కనుక ఏమీ ఫీల్ అవ్వకుండా పాపని బాత్రూంలోకి తీసుకెళ్ళింది. ఎన్ని గంటలైందో డైపర్ మార్చి. ఈ గందరగోళంలో ఆ పాపని ఎవరు పట్టించుకుని ఉండరని అనిపించి గీజర్ ఆన్ చేయమని శశిధర్ని చెప్పి వేడి నీళ్లతో పాపకి స్నానం చేయించి శశిధర్ వెతికి పట్టుకున్న డైపర్, గౌన్ డ్రాయర్ వేసింది. ఆ పాప నీరసంగా దీనంగా చూస్తుంది వాళ్ళిద్దరికేసి. మనసు కలిచినట్టయి యశో, పాపని ఎత్తుకుంటాను, వెళ్ళి పాలు కలుపుకోరా అంటూ అక్కడ నీళ్ళ మీద దొర్లుతున్న 2 పాల బాటిల్స్ని చూపించాడు. పరిచయం లేని ఆ ఇంటి వంటింట్లోకి వెళ్ళి పాల బాటిల్స్ని బాయిల్ చేసి స్టవ్ మీదున్న పాలని కాగపెట్టి చల్లార్చి తీసుకువచ్చి పాపని ఒళ్ళో వేసుకుని తాగించింది. పాలు ఎంత ఆత్రంగా తాగిందంటే ఎన్ని గంటలైందో ఆ పాప పాలు తాగి. యశోద ముఖం కేసి తదేకంగా చూస్తూ పాలు తాగింది పాప. తర్వాత పాపని భుజం మీద వేసుకుని నించున్నాడు శశిధర్. పాప అతని మెడ చుట్టూ తన ఎడమ చేత్తో చుట్టి నిస్త్రాణంగా కళ్ళు మూసుకుంది అతని భుజం మీద. గంట తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా పాపని నెమ్మదిగా యశోదకిచ్చాడు. బయటికి వెళ్ళి పెద్ద వయసులో ఉన్న ఒక ఆవిడని అడిగాడు. పాప ఎవరని. ఉరేసుకుని చచ్చి మా పరువు తీసిందిగా, ఆవిడ కూతురే అంటే పాప ఆమె మనవరాలు. కొంచెం సేపయ్యాక ఆనంద్, మేము పాపను తీసుకెళ్ళి నువ్వు తీసుకురమ్మని చెప్పినప్పుడు తీసుకొస్తాను, ఏడిస్తే తీసుకొచ్చేస్తాను అన్నాడు. ప్రతిగా ఏమీ మాట్లాడకుండా నమస్కారం చేశాడతడు. అతని కళ్ళల్లో నీళ్లు. పాపని తీసుకుని ఆటోలో యశోద, బైక్ మీద శశిధర్ ఇంటికి చేరుకున్నారు. పాప నిశ్శబ్దంగా యశోద కేసి చూస్తూనే ఉంది. ఇంటికి చేరేసరికి నిద్రపోయింది. ఇద్దరు స్నానాలు చేసి పాప దగ్గర శశిధర్ కూర్చుంటే యశోద వంట చేసింది. పాపకు పెసరపప్పు వేసి గుజ్జన్నం వండింది. ఇద్దరు భోజనం చేసి పాప దగ్గరే కూర్చున్నారు. పాప ఏడవకపోవటం, తదేకంగా తమ కేసి చూడటం గురించి చిన్నగా మాట్లాడుకున్నారు. పాప లేచింది. టాయిలెట్కి తీసుకెళ్ళి అన్నం తింటావా తల్లి లాలనగా అడిగింది యశోద. తింటా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారిద్దరూ. అంటే పాపకి మాటలొచ్చినమాట. అన్నం చారు నెయ్యి వేసి తినిపించి కొద్దిగా పెరుగన్నం పెట్టింది. శుభ్రంగా తిన్నది. అన్నం తింటున్నంతసేపు పాప శశిధర్ కేసి చూస్తూనే ఉన్నది. తనని తండ్రి అని భ్రమపడటానికి తనకు ఆనంద్కి పోలికే లేదు. ఎందుకలా చూస్తుంది? చిన్నపిల్లలు సహజంగా కొత్త వాళ్ళని చూసి భయపడతారు. పాప అలా లేదు. చేతులు చాచాడు. పాప తన ఎడమ చెయ్యి అతని కంఠం చుట్టూ చుట్టేసి అతని భుజం మీద తలవాల్చింది. మర్నాడు శశిధర్ ఆఫీస్‌కెళ్ళాక మిషన్‌లో బట్టలు తీసి ఆరేస్తుంది యశోద. శశిధర్‌కి ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం. వాళ్ళకి పనిమనిషి లేదు. పెళ్ళై 6 ఏళ్లయింది. శశిధర్ అన్ని పనుల్లో సాయం చేస్తాడు. అతని ఉద్యోగం పెద్దది కాకపోయినా యశోద తండ్రి అతని గుణగణాలు తెలుసుకొని పెళ్లి చేశాడు. ఒక ప్లానింగ్ ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు. కొడుకు చదువులకి, పెళ్లిళ్ళకి దాచిన డబ్బుతో చాలా చక్కగా అన్నీ నిర్వహించాడు యశోద తండ్రి. మామగారిచ్చిందంతా యశోద పేరున డిపాజిట్ చేశాడు శశిధర్. టైలరింగ్ తెలిసిన యశోద అదే తన వృత్తిగా మలుచుకుంది. పడుకున్న పాప నెమ్మదిగా లేచి వచ్చి
ఆమె కొంగు పట్టి లాగుతూ అమ్మా అని పిలిచింది. ఒక్క క్షణం బిత్తరపోయినా గబుక్కన పాపని ఎత్తుకొని ముద్దాడింది. ఆ రోజు చిన్న చిన్న మాటలు, పొట్టి వాక్యాలు చాలానే మాట్లాడింది పాప. 11వ రోజు పెద్ద కర్మకు శశిధర్‌కి పిలుపు రాలేదు. పని ఒత్తిడిలో అతను దాని గురించి ఆలోచించలేదు. మరో 4 రోజుల తర్వాత ఆనంద్‌ని కలిశాడు. పాప ఎలా ఉందని కూడా అడగకుండా ఒక 10 రోజులు పాపని చూడమని రిక్వెస్ట్ చేశాడు. ఏం మాట్లాడాలో తెలియని శశిధర్ ఇంటికి తిరిగి వచ్చి విషయం చెప్పాడు యశోదతో. పోనీలెండి, ఒక 10 రోజులేగా, ఎందుకొచ్చిందో మన ఇంటికి. దేని గురించి గొడవ చేయకుండా హాయిగా ఇది తన ఇల్లే అన్నట్టు ఉంటుంది అన్నది యశోద. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాత్రుళ్ళు గమనించావా, మెలుక వస్తే నన్ను గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. యశోద నవ్వింది. ఆ పాప కొత్త పాత లేకుండా ఉండటం ఇద్దరికీ ఆశ్చర్యంగానే ఉంది. పాపకి మనసులో ఏముందో చెప్పే వయసు లేదు. ఒకటి మాత్రం నిజం, తనని అమ్మ అని పిలుస్తుంది కానీ శశిధర్ ఎవరు అని అడిగితే నవ్వుతుంది. అతను వచ్చే టైంకి గుమ్మం దగ్గర కూర్చుని వెయిట్ చేస్తుంది. మరో 10 రోజులు గడిచాయి. ఆనంద్ చెప్పిన గడువు అయిపోయింది. అంతకు ముందే పాపకి కొత్త గౌను, బిల్డింగ్ బాక్సు, బొమ్మలు కొన్నారు. ఆ చిన్ని అతిథిని ఉత్త చేతులతో పంపకూడదని. పాప సంతోషంగా ఆడుకుంటుంది వాటితో. ఆ రాత్రి యశోదతో చెప్పాడు. మర్నాడు పాప విషయం కనుక్కొని వస్తాను. మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి ఆనంద్ ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరో ఒక కొత్త ఆయన తలుపు తెరిచాడు. ఎవరు కావాలి అంటూ లోపలికి రమ్మన్నాడు. వచ్చిన విషయం చెప్పాడు శశిధర్. ఆయన ఆశ్చర్యంగా అతని కేసి చూసి, అదేమిటి, మీకు అసలు విషయం తెలియదా? అతని ఇల్లు మాకు అమ్మేసి యుఎస్ వెళ్ళిపోయాడు. గుండె గుబలుమంది శశిధర్కి. ఇదేమిటండి, వాళ్ళ పాప మా ఇంట్లో ఉంది. 10 రోజులు అన్నాడు, కానీ 20 రోజులు దాటింది. ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అదురుతున్న గుండెలతో అడిగాడు. లేదండి, అతను తన వివరాలు ఏమీ చెప్పలేదు. యుఎస్ అన్నాడు. నిజానికి అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. శశిధర్కి ఏమీ తోచలేదు. ఇంటికి వెళ్ళలేక పార్క్లో కూలబడ్డాడు. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయన కంగారు పడి ఆనంద్ పేరెంట్స్కి, అతని భార్య తరపు వాళ్ళకి ఫోన్ చేసి ఏ విషయం చెప్తానన్నాడు. ఆయన ఫోన్ కోసం ఎంతో టెన్షన్గా ఎదురు చూడసాగాడు శశిధర్. ఫోన్ మోగింది. తీశాడు. అవతల నుంచి కొత్త గొంతు. నా పేరు రాఘవరావు. నేను ఆనంద్ ఫాదర్నని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. ఇల్లు వాడి పేరు మీద మార్చే వరకు మాయమాటలు చెప్పి ఇలా దొంగతనంగా అమ్మేసి మోసం చేశాడు. మాకు ఒక్క పైసా ఇవ్వలేదు. మేము ఈ వయసులో ఆ పాప బాధ్యత తీసుకోలేము. నువ్వే ఏదన్నా అనాథ శరణంలో చేర్చు. ఫోన్ కట్ అయింది. ఆనంద్ భార్య వైపు వాళ్ళు కూడా ఆ పాప బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా లేరని తెలిసి హతాశుడయ్యాడు శశిధర్. ఆందోళన, టెన్షన్తో అతను ఆలోచన శక్తి కోల్పోయినట్టు కూర్చుండిపోయాడు. ఎప్పటికో తట్టింది తన కొలీగ్ అనిల్ని ఫోన్ చేయాలని. అనిల్కి విషయమంతా వివరిస్తూ, నా ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేంత వరకు పిల్లలు వద్దనుకున్నామురా. ఇప్పుడు నాకంతా అయోమయంగా ఉంది. మీ అన్న ఎస్ఐ అన్నావు కదా? అనిల్ అన్నాడు. నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళకి ఇలాంటి కేసెస్ తరచూ వస్తూనే ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని హోమ్స్లో చేరుస్తుంటారు. టెన్షన్ పడకు. నేను అన్నయ్యతో మాట్లాడతాను, సరేనా? తను రమ్మంటే ఒకసారి పాపని తీసుకుని వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. శశిధర్ నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చొని యశోదని పిలిచాడు. వాడిపోయిన ముఖంతో ఉన్న శశిధర్ని చూసి ఏమైంది అంటూ అడిగింది ఆందోళనగా. ఆనంద్ ఇల్లమ్మేసి దేశం వదిలి పారిపోయాడు. ఎక్కడున్నది తెలియదు. పాప తాత తనకేమీ సంబంధం లేదు అన్నాడు. నిర్ఘాతపోయింది యశోద. ఇప్పుడు ఎలాగా? కొంచెం మంచినీళ్ళు, టీ పట్టుకోరా యశో. అనిల్ పోలీస్ రిపోర్ట్ ఇద్దామన్నాడు అంటూ తల వెనుక్కు వాల్చి కళ్ళు మూసుకున్నాడు అలసటగా. అక్కడే ఆడుకుంటున్న పాప లేచి శశిధర్ దగ్గరికి వచ్చింది. తన చిన్ని చేతులతో అతని మోకాళ్ళ మీద తడుతూ నాన్న నాన్న అని పిలవసాగింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అతను. మంచినీళ్లతో వచ్చిన యశోద అలాగే చూస్తుండిపోయింది. పాప మళ్ళీ మళ్ళీ పిలవసాగింది. యశోద చాలాసార్లు నేనమ్మనైతే ఆయన ఎవరు, మీ నాన్ననా సరదాగా అడిగేది శశిధర్ని చూపించి. పాప నవ్వేది కానీ జవాబు చెప్పేది కాదు. చటుక్కున లేచి పాపని హృదయానికి హత్తుకున్నాడు. తాను ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు. నిర్దయుడై దొంగలాగా పారిపోయాడు తండ్రి. తల్లి పసిదాన్ని ఎవరి మీద వదిలి వెళ్ళిందో తెలియదు. పుట్టింటికి వెళ్ళి మరీ ఉరి పెట్టుకుంది.
ఈ ప్రపంచంలో కొంతమంది ఆడవాళ్ళు వివాహేతర సంబంధాల కోసం కన్నపిల్లలను అడ్డుగా ఉన్నారని చంపేస్తున్నారు. తాను చావటానికి నిశ్చయించుకొని పిల్లలను చంపి తాను ప్రాణం తీసుకుంటున్న తల్లులు ఎంతోమంది. ఈ దేశంలో భార్య మీద అనుమానంతో పిల్లల్ని చంపే తండ్రులు అన్ని క్షణికావేశాల్లో చేసేవి. తాను మాత్రం పాపని ఎలాగైనా వదిలించుకోవాలని ఉదయం నుంచి ఎన్ని రకాలుగా ఆలోచించలేదు. అభం శుభం తెలియని ఈ చిట్టి తల్లి రోజు ఆర్తిగా చూసే చూపుకి అర్థం ఇదా? అతని కళ్ళ వెంట ధారపాతంగా కన్నీళ్లు. తల్లి, నువ్వెవరమ్మా? చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయిన నా అమ్మవా? పొరపాటున వాడింట్లో పుట్టి మళ్ళీ నీ కొడుకు దగ్గరికి వచ్చేసావా తల్లి? పాప తన చిన్ని చేతులతో అతని చెంపులు తడుముతూ అవును అన్నట్టుగా తలూపింది. పాప అమాయకత్వమంతా ఆ అవును అన్నటంలోనే తెలిసిపోయింది వాళ్ళకి. తన వాళ్ళని ఎలా మర్చిపోయింది? అంత తక్కువ వ్యవధిలో తమని అమ్మా నాన్న అని పిలుస్తుందేమిటి? అన్ని జవాబులేని దొరకని ప్రశ్నలే. యశో, పాప ఎవరికి అక్కర్లేదట. నేను ఉదయం నుంచి పాపని ఎలా వదిలించుకోవాలని, పోలీసుల సాయం తీసుకోవాలని ఎంత దుర్మార్గంగా ఆలోచించాను. తల్లి, నన్ను క్షమించు పాపతో అన్నాడు. పాప నవ్వింది. యశోద పాపని చేతుల్లోకి తీసుకుని, బంగారు తల్లిని ఎవరికివ్వద్దు. మనం ఎవరి సలహాలు తీసుకోవద్దు ఈ విషయంలో. ఎవరి ప్రేమని పొందని ఈ పాప చూపులకర్థం ఇప్పుడు తెలిసింది నాకు. అసలే నా పేరు యశోద అన్నది నవ్వుతూ. అయినా నేను పాపకు పేరు కూడా పెట్టేశాను అంటూ పాపని అడిగింది. నీ పేరేంటమ్మా? సుప్పియ అంది పాప. సుప్పియ కాదమ్మా, సుప్రియ. పాప మళ్ళీ సుప్పియ అన్నది. తాను చెప్పింది కరెక్టే అన్నట్టు. భార్యాభర్తలిద్దరూ గట్టిగా నవ్వుకున్నారు తేలికపడిన మనసులతో. పాపని ఇద్దరూ ఒకటిగా హత్తుకున్నారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.